రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. హోరా హోరీగా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కొనసాగుతా ఉన్నాయి. ఢిల్లీలో బీజేపీ ఆధిక్యంలో దూసుకుపోతా ఉంది. మరి ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే 48 స్థానాలకు పైగా బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతా ఉంటే ఆప్ కేవలం 21 స్థానాల్లోనే మరి లీడింగ్ లో ఉన్నట్టు కనబడతా ఉంది. ఈసారి ఢిల్లీ ప్రజలంతా కూడా మరి మార్పును కోరుకుంటా ఉన్నారు. కొత్త వాళ్ళకి అధికారం ఇవ్వాలి అనేటటువంటి మరి ఆలోచనతో ఢిల్లీ ఓటర్లంతా కూడా ఉన్నట్లయితే కనబడతా ఉంది. ఢిల్లీలో దాదాపుగా 27 కోసం 27 సంవత్సరాలుగా ఢిల్లీలో అధికారం కోసం వెయిట్ చేస్తున్నటువంటి బీజేపీకి మాత్రానికి ఇప్పుడు ప్రస్తుతం మంచి రోజులు వచ్చేసాయి. ఢిల్లీ పీఠం మాత్రం బీజేపీకే దక్కబోతా ఉందనేది ఎన్నికల ఫలితాలను మనం చూస్తా ఉన్నాం. ఇక ఢిల్లీలో ప్రధానంగా చూసుకుంటే కేజ్రీవాల్ పై కూడా మరి బీజేపీ అభ్యర్థి ఎవరైతే పరమేష్ వర్మ ఉన్నారో ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నట్లయితే కనబడతా ఉంది. మరి ఇక ఢిల్లీ ఈవీఎం ఎన్నికల్లో బీజేపీ దూకుడైతే మరి కనబడతా ఉంది. ప్రధాన నాయకులంతా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నాయకులంతా కూడా వెనకంజలో ఉన్నట్టు కనబడతా ఉంది. ఇక కేజ్రీవాల్ గారు కానీ ప్రస్తుతం మరి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి అతీష్ గారు కూడా మరి మనీష్ సిసోడియా కూడా వెనకంజలోనే ఉన్నట్లు ప్రధానంగా మరి మనకు కనబడతా ఉంది. బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే 50 స్థానాలు 70 స్థానాలకు గాను 50 స్థానాలకు బీజేపీ తన మార్కును దాటి ముందుకు వెళ్ళిపోయినట్లయితే క్లియర్ గా కనబడతా ఉంది. కేవలం 20 స్థానాల్లోనే మరి ఆప్ మాత్రానికి కొనసాగుతా ఉంది. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానానికి, అది కూడా బద్లీ నియోజకవర్గంలో ఒకే చోట కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టయితే మరి ప్రస్తుతం మనకి ఎన్నికల ఫలితాలు అయితే కొనసాగుతా ఉన్నాయి. మరి ఎవరైతే హ్యాట్రిక్ ను కొనసాగిస్తారా మళ్ళీ ఆప్కే అధికారం దక్కబోతా ఉందని చెప్పినటువంటి ఊహాగానాలన్నీ కూడా పటాపంచలు చేసి మరి ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ ప్రజలంతా కూడా ఒకసారి అవకాశం ఇవ్వండి, ఒకసారి మార్పును కోరుకోండి అని చెప్పి మోదీ ఏదైతే ఢిల్లీ ప్రజలు అడిగారో ఢిల్లీ ప్రజలు మరి మోదీ మాటను నమ్మి ఈసారి మోదీకే మరి బీజేపీ పార్టీకే ప్రధానంగా పట్టం కట్టబోతా ఉన్నది మాత్రానికి మరి క్లియర్ గా కనబడుతూ ఉంది. గతంలో చూసుకున్నట్టయితే 2 సార్లు జరిగినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితమైనటువంటి బీజేపీ ఇప్పుడు మరి 50 స్థానాలను కూడా దాటుకొని ఆధిక్యంలో మెజారిటీగా మరి దూసుకుపోతున్నటువంటి సందర్భం అయితే మరి కనబడతా ఉన్నది. మరి ఢిల్లీ ప్రజలు ఏం ఆలోచన చేశారు? ఢిల్లీ ప్రజలు అయితే మార్పును కోరుకున్నారు. మరి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకున్నారు. ఎందుకంటే కీలకమైనటువంటి ఆప్ నాయకులంతా కూడా మరి ప్రధానంగా వెనకంజలో ఉండడం మాత్రానికి మరి ఇక్కడ మనం అయితే చూస్తా ఉన్నాం. బీజేపీ ఈసారి గట్టిగా ఢిల్లీలో అయితే ప్రయత్నం చేసింది అనేటటువంటి విషయం అయితే మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమై కాబోతా ఉన్నది. మరొక గంట తర్వాత కూడా క్లియర్ గా ఎవరు ఎంత మెజారిటీ స్థానాల్లో ఉన్నారో మరిగా ఎవరికి ఫైనల్ అయిపోయింది. ఇప్పటికే దాదాపుగా లీడింగ్ లో మాత్రానికి 50 స్థానాలకు పైగా మాత్రానికి మెజారిటీ మార్కులు దాటుకొని బీజేపీ మాత్రానికి ఈసారి ఢిల్లీలో నూతనంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనేటటువంటి మరి గణాంకాలు మాత్రానికి మరి క్లియర్ గా అయితే కనబడతా ఉన్నాయి. మరి ఆప్ నేతలంతా కూడా ఒక్కొక్కరు ఎవరెవరైతే మరి అసెంబ్లీ స్థానాల దగ్గర పోటీ చేశారో వాళ్ళంతా కూడా పోలింగ్ స్టేషన్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోతున్నట్లు, అసంతృప్తిగా వ్యక్తం చేస్తున్నట్లు, మీడియా ముందు కూడా మాట్లాడడానికి ఇష్టం లేకుండా మరి వాళ్ళు వెళ్ళిపోతున్నట్లు మాత్రానికి వెలుగుదిరిగినట్టు క్లియర్ గా అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ 27 ఏళ్ల నుంచి బీజేపీ మరి ఢిల్లీలో అధికారం కోసం వెయిట్ చేసినటువంటి బీజేపీకి మాత్రానికి ఇప్పుడు అధికారం అయితే ఢిల్లీ ప్రజలు మరి కట్టబెట్టబోతా ఉన్నారు అనేది మాత్రానికి క్లియర్ గా ఢిల్లీ ఎన్నికల ఫలితాలు అయితే మరి మనకు కనబడతా ఉన్నది.